అత్తయ్య మీరు చేసేదేంటి? నన్ను కాదు విహారి, ఏంటి అని అడగడం నన్ను కాదు. ఇదిగో దీన్ని ఏంటి ఆ టాబ్లెట్స్, ఇవి దేనికోసం వాడతారు, ఎందుకు నీ దగ్గర ఉన్నాయి అని దీన్ని నిలదీసి అడుగు. అదేది చెప్పి చావదులే గాని నువ్వైనా చెప్పవే. ఈ టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు వేసుకునేవి. ఏంటి లక్ష్మి ఇది? నువ్వు ఈ టాబ్లెట్స్ వాడుతున్నావా? అసలు నువ్వు ఈ మందులు వాడటమేంటి లక్ష్మి? చెప్పమ్మా. అలా చిన్న పిల్లల్ని అడిగినట్టు అడిగితే ఈ లక్ష్మి నిజం చెప్పదు. లాగిలా కొట్టి ఏయ్, చెప్పు, నిజం చెప్పు. నువ్వు ప్రెగ్నెంటా కాదా? అత్తయ్య మీరు లక్ష్మిని వదలండి. నీకు తెలీదు విహారీ, నువ్వుండు. చెప్పవే, దీని చేత నిజం నేను చెప్పిస్తాను. చెప్పవే, నిజం చెప్పు. అమ్మ లక్ష్మి, నువ్వు ఆ టాబ్లెట్స్ వాడట్లేదని వీళ్ళందరికీ నిజం చెప్పమ్మా. లక్ష్మి మాట్లాడవేంటి? అంబికమ్మ, ఈ టాబ్లెట్స్ లక్ష్మివి కావు. సహస్రమ్మ రూమ్లో డస్ట్బిన్లో ఉంటే నేనే తీశాను. నేనే తీసుకొచ్చి లక్ష్మికి ఇచ్చాను. ఈ టాబ్లెట్స్ వాడాల్సిన వాళ్ళు వాడకుండా వదిలేస్తుంటే మీరు లక్ష్మి ఆ పని చేసింది ఈ పని చేసిందని మీరు లక్ష్మి మీద అభాండాలు ఇస్తున్నారా? ఏ అంబిక, నిజాలు తెలుసుకోకుండా లక్ష్మి మీద చెయ్యేలా చేసుకున్నావు. అసలు లక్ష్మి దగ్గర ఉన్నాయని నీకెలా తెలిసే? రమణమ్మ ఆ టాబ్లెట్స్ తీసుకుని వెళ్తుంటే ఇంకా ఎక్స్పైరీ డేట్ ఉందని చూసి నా రూమ్లో ఉంచి ఆ తర్వాత సహస్రమ్మని అడుగుదామని అనుకున్నాను. సహస్ర, నువ్వు ఖచ్చితంగా వాడాల్సిన టాబ్లెట్స్ ని డస్ట్బిన్ లో ఎందుకు వేశావు?